ఓ కోర్స్ చేస్తే ఇమ్మీడియట్‌గా ఉద్యోగం వస్తుంది అంటే చాలామంది నమ్మమండి. కానీ అలాంటి కోర్సులు ఉన్నాయి. డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అంటారు. ఇంకా చాలా చాలా అంటారు. బిజినెస్ అనలిస్ట్ ఇలాంటివి అంటారు కదండీ! 1,25,000 ఉద్యోగాలు మన భారతదేశంలో 2025 సంవత్సరంలో కావాలి. అంటే అంతమంది డేటా అనలిస్టులు అవసరం ఉంది అని చెప్తోందండి. వాస్తవ నివేదికలే చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం 35% గ్రోత్ ఈ డేటా సైంటిస్టులకి, డేటా అనలిస్టులకి పెరుగుతోందండి. ఒక భారతదేశంలో కాదు, యూఎస్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా డేటా సైంటిస్టులకి ఆదరణ పెరుగుతోంది, డిమాండ్ పెరుగుతోంది. ఎందుకు అంటే ఒకప్పుడు అంటే ఈరోజు కూడా పెట్రోల్ అనేది ఇంధనం కదా, కానీ ప్రపంచం మారుతోందండి. డేటా మాత్రమే ఇంధనంగా పనిచేస్తోంది. ఒక మంచి క్వాలిటేటివ్ ఫ్యూయల్గా డేటా పనిచేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తోంది. కావాలంటే చెక్ చేసుకోండి. మనం గూగుల్‌లో ఏదైతే చూసామో అది వెంటనే కనిపిస్తూ ఉంటుంది కదండీ! ఈవెన్ మాట్లాడుకున్నది కూడా గూగుల్‌లో కనిపిస్తది. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దగ్గర నుంచి మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మనకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళే చూపించేస్తున్నారు. వాళ్ళే ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. అంటే కావాల్సినవి చూపించేస్తున్నారు, కావాల్సినవి చేసేస్తున్నారు. అందంగా అమ్ముకోవడానికి ఫర్ ఎగ్జాంపులే చెప్తున్నా ఈ కామర్స్ కంపెనీలు. ఇక పెద్ద పెద్ద ఎంఎన్‌సీలు డెసిషన్స్ తీసుకునే విషయంలో డేటా సైంటిస్టులనే నమ్ముకుంటున్నాయండి. అంటే డేటాని అంత చక్కగా విజువలైజ్ చేస్తారు, అంత చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. మరి ఈ విషయం ఏంటి అంటే ఈ డేటా సైన్స్ కోర్స్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. మంచి కోర్సులు ఏవున్నా కానీ చెప్పుకుందామండి, షేర్ చేసుకుందాం. ఫ్రీ కోర్సులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు, అన్నీ చెప్పుకోవాల్సిందే. ఐబీఎం డేటా అనలిస్ట్ కోర్స్‌ని ఆఫర్ చేస్తోంది. అయితే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. లిమిటెడ్ సీట్లే ఉంటున్నాయి. మొన్న రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్‌ది కూడా నేను పెడితే కొంతమంది పిల్లలు అప్లై చేసుకోలేదు. అక్కడ 4,000 ఉన్నాయండి, అయిపోయినాయండి. ఒక్కో కోర్స్‌కి అన్నారు. ఏది ఏఐ దగ్గర నుంచి, ఎంఎల్ దగ్గర నుంచి, ఐఓటీ దగ్గర నుంచి ఇవ్వండి. మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది మైక్రోసాఫ్ట్. ఇప్పుడైతే డేటా సైన్స్ ఐబీఎం ఇస్తోంది. ఇక ఐబీఎం ఇస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఐబీఎంకున్న పేరు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటుంది. కానీ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అండి. ఐబీఎం ఇస్తది కదా అని చెప్పి కట్టేసి కూర్చోబెట్టి చదివిస్తారేమో అనుకుంటారు. వీడియోస్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మనకి వీలైన టైంలో చక్కగా ఇంట్లో కూర్చొని హాయిగా నెట్టు, ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. హాయిగా చేసుకోవచ్చు. రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఫ్రీ అండి. అంటే వీళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఐబీఎం కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు కొన్ని కోర్సులు ఇస్తూ ఉంటారు. కొన్ని టైంలే రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ కోర్స్‌ని రిలీజ్ చేశారు కాబట్టి ఈ చాయిస్ అయితే వదులుకోవద్దు. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇంకేం నేర్పుతారు అంటే ఎక్సెల్ దగ్గర నుంచి ఎంఎస్ ఎక్సెల్ ఉంది కదండీ! అక్కడి నుంచి ట్యాబ్‌లు దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ దగ్గర నుంచి పైథాన్ దగ్గర నుంచి అడ్వాన్స్‌డ్ డేటా విజువలైజేషన్ ఏదైతే డేటా సైన్స్ టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేర్పిస్తారండి. అలాగని ఒక మాదిరి స్కిల్ ఉండాలేమో అని మీకు భయమేస్తుంది. అవసరం లేదు. బేసిక్ స్కిల్స్ అసలు స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, నేర్చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. ఎవరికి అని మళ్ళీ డౌట్ వస్తుందండి. అందరికీ ఉన్నాయండి. చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు స్టార్ట్ చేసేయొచ్చు. లేదు నేను కెరియర్ స్విచ్ అవుతాను ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు చేస్తున్నది ఏదో తేడాగా ఉంది, రేపు ఉంటుందో ఉండదో తెలీదు, జీతం చూస్తే తక్కువ ఉంది, జీతం పెంచుకోవాలని ఉంది, ఇలాంటి రకరకాలైన సందేహాలు ఉంటాయి కదండి. అంటే కెరీర్‌లో గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు కూడా చేయండి. దయచేసి వాళ్ళు కూడా చేయొచ్చండి. అనుమానాలు, అనవసరమైన అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంది, ఫ్రీ ఉంది. అందరూ కూడా చేయటానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇంకేమీ అనుమానం పెట్టుకోవద్దు. ఇక ఐబీఎం గురించి అసలు అనుమానం పెట్టుకోవద్దు. ఇంక ఏముంటాయనేది కూడా చెప్పాను. ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇవి ఉంటాయని చెప్పి. సర్టిఫికేషన్ గురించి కూడా మీకు ఏ డౌటు అక్కర్లేదు. ఐబీఎం ఇచ్చిన సర్టిఫికేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రేపటి రోజు మీరు డేటా సైంటిస్ట్‌గా స్థిరపడాలి అనుకుంటే ఒక డేటా సైంటిస్టే కాదండి. ఇక్కడ చాలా ఉన్నాయి. బిజినెస్ అనలిస్ట్ దగ్గర నుంచి, డేటా సైంటిస్ట్ దగ్గర నుంచి ఆ పోస్టుల పేర్లు రకరకాలు చెప్పుకుంటున్నారు. పోస్ట్ పేరు ఏదైనా కానీ చేసే పని అయితే ఒకటే, డేటాని చక్కగా విజువలైజ్ చేయడం, చక్కగా ఇంటర్ప్రిట్ చేయడం, ఆ డేటా నుంచి సారం తీయడం, వీటన్నిటి కోసం టూల్స్ కావాలి కదండి. ఆ టూల్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ డేటాని మీరు తీయగలుగుతారు. మరి ఎక్కడ, ఏంటి, ఎప్పుడు అంటున్నారు కదా, మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను, లింక్ ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి, అక్కడ లైవ్ లింక్ ఉంటుంది, దాన్ని తీసుకోండి, అక్కడ రిజిస్టర్ చేసేసుకోండి. ఇమీడియట్గా అయితే స్టార్ట్ చేసేయండి. ఇలాగ పనికొచ్చే సమాచారం అంటే ఉద్యోగాలకి సంబంధించి అలాగే కెరీర్కి సంబంధించి
మంచి మంచి కోర్సులు ఏమున్నా కానీ నేనైతే అందిద్దాం అనుకుంటున్నాను. కొంతమంది పిల్లలు వాడుకున్నా కానీ హ్యాపీ కదండి, చాలా సంతోషం. వాడుకోండి దయచేసి, ఇలాంటివి మిస్ కావద్దు. ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. మరి ఫాలో అవుతారు కదా. థ్యాంక్ యూ. మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.